హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. ఆల్సో విష్ యూ అ మెరీ క్రిస్మస్. సో క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కదా, అండ్ ఆల్సో నేను క్రిస్మస్ థీమ్లానే వేసుకున్నాను. ఈరోజు మనం ఒక అమేజింగ్ ప్లేస్కి వచ్చాము, బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాను. చూపిస్తాను, ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. లెట్స్ గో. సో యా, ద ప్లేస్ ఇస్ చాక్లెట్ విల్లే. ఇది బ్యాంకాక్లోనే ఉంటుంది. చూసారా, ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఇక్కడంతా క్రిస్మస్ థీమ్తోని సెటప్ చేశారు. ఇలాగా ఇక్కడ ఈ థీమ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు ది ఒకేషన్ అండ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇదంతా క్రిస్మస్ థీమ్తోని డెకరేట్ చేశారు. మనకి ఆల్సో ఇక్కడ ఎంట్రీ ఫీ ఉంటుంది. ఆ ఎంట్రీ ఫీ కూడా మనం లోపల దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు అంట. సో ఈ ప్లేస్ యూజువల్లీ 2 o'clock ఓపెన్ చేస్తారు, ఆఫ్టర్నూన్ నైట్ 11 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు ఈవినింగ్ 5 నుంచి. సో యూ మేక్ ష్యూర్ యూ కమ్ అరౌండ్ 4:30, 5 o'clock. మంచి క్రిస్మస్ థీమ్తోని ఇలా డెకరేషన్స్ చేశారు. వావ్, అసలు క్రిస్మస్ అంటేనే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది కదండి. నాకెందుకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం. ఆ క్రిస్మస్ సీజన్ అన్నా కానీ. సో ఇక్కడ ఫ్రెండ్ కూడా కనిపించాడు. హీఈస్ ఆల్సో యూట్యూబర్, బ్యాంకాక్ మధ్య. ఇది చూడండి, మనకి ఒక ట్రైన్ స్టేషన్ కాన్సెప్ట్లో ఉంది. ఈ వాల్స్ కానీ, ఇక్కడ ఒక వింటేజ్ కార్ కూడా ఉన్నది. ఈ కార్లోని మొత్తం అన్ని స్టఫ్ టాయ్స్ ని కూర్చోబెట్టారు. ఇక్కడ చాక్లెట్ విల్లే వెల్కమ్ టు క్రిస్మస్ వండర్లాండ్ అని ఉంది. అసలే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చూసారా, జనాలు వీకెండ్ కాబట్టి జనాలు తెగున్నారు. అండ్ ఆల్సో క్రిస్మస్ కాబట్టి అందరికీ హాలిడేస్ కదా, పిల్లలకి కూడా స్కూల్ హాలిడేస్ కదా. ఇంకా పిల్లలు, ఫ్యామిలీస్ అందరు వచ్చేసారు. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఫోటో బూత్స్ ఇలా ఉన్నాయి చాలానే. అంతా మొత్తం క్రిస్మస్ డెకోర్తోని. చూసుకున్నట్టు పిల్లలు, పెద్దోళ్ళు అందరూ రెడ్, వైట్ కాంబినేషన్లో ఉన్నారు వేసుకొని. క్రిస్మస్ థీమ్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఇగో ఇక్కడ ఇలాగే టెడ్డీ బేర్తో ఫోటో కూడా తీసుకొచ్చి, టెడ్డీ బేర్ శాంటాక్లాస్ డ్రెస్ వేసుకుంది. ఇలా ఆర్చులు కూడా డెకరేషన్ చేశారు ఇక్కడ మొత్తం. ఇంకా ఇదంతా తిరగడమే. లైన్గా షాప్స్ ఉంటాయి, కాఫీ షాప్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు ఇవన్నీ డమ్మీ కాకపోతేను ఇలాగా షాప్స్లో పెట్టారు చూసారా. ఇవన్నీ డమ్మీ అన్నమాట. కేవలం ఫొటోస్కి, వీడియోస్కి తీసుకోవడానికి మాత్రమే ఇలా పెట్టారు ఇవన్నీ. ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఇట్స్ ఆల్సో ఇన్ఎక్స్పెన్సివ్. వేరే వాటిలాగా అంత ఎక్స్పెన్సివ్ టికెట్ కూడా కాదు. 100 బాతే. అంటే యూజువల్ డిపెండ్స్ అనమాట. మళ్ళీ పీక్ టైంలోని ఏమైనా ఫెస్టివల్ డే అప్పుడు ఒక 20-50 బాత్ ఎక్స్ట్రా అయితే పెంచుతాడేమో తప్ప అంతకన్నా ఎక్కువ కాదు. అండ్ ఆల్సో ది బెస్ట్ పార్ట్ ఈస్ యూ కెన్ రిడీమ్ ఇట్. చూసారు, అందరు ఇక్కడ సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. నన్నైతే ఇక్కడ వదిలేస్తే నేను ఇక్కడే ఉండిపోతాను మొత్తం. నాకు అంత నచ్చింది ప్లేస్. ఈ ఇల్లు చూసారా, ఇల్లు నిండా టెడ్డీ బేర్లు తగిలిచ్చారు. ఏంటో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ చాలా మంది ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఇలాగా మంచి వైబ్ గుందిలే అసలు ఈ ప్లేస్ అంతాని. ఇటు సైడ్ ఏదో స్నాక్స్ కౌంటర్, ఫుడ్ కౌంటర్ అన్నీ ఉన్నాయి. బాగా దాహం వేస్తుంది అబ్బా. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర
ఇలా సీటింగ్ ఏరియా ఇచ్చాడు అనమాట, భలే ఫన్నీగా డోనట్స్ కప్ కేక్స్ లాగా. ఇది ఐస్ క్రీమ్ షాప్. ఇక్కడ బర్గర్ చేస్తున్నారు వేడి వేడిగాని. ఈవినింగ్ అయితే ఇలా బొమ్మలు డాన్స్ చేస్తుంటాయి. చిన్న శాంటా క్లాస్. మన ఊర్లోని తోలుబొమ్మలు ఆటలు ఆడిస్తారు కదా, అలాగే ఇక్కడ ఒక అతను శాంటాక్లాస్ వేషం వేసుకొని శాంటాక్లాస్ బొమ్మని తోలుబొమ్మలు ఆటలు ఆడిస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి, మీరు చూసినట్టయితే రెయిన్డీర్, శాంటాక్లాస్, స్నో మ్యాన్. అలాగే ఈ బొమ్మలన్నీ స్టఫ్ టాయ్స్లా కనిపిస్తున్నాయి కదా. ఇవి ఈవినింగ్ 5 తర్వాత అక్కడ రివర్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడ పర్ఫామ్ చేస్తాయి ఈ బొమ్మలన్నీ. చాలా సరదాగా ఉంటాయి పర్ఫార్మెన్సెస్లు అన్నీ. నేనేమో కూపన్ ఎక్స్చేంజ్ చేసి ఈ ఐస్ క్రీమ్ తీసుకున్నాను, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. ఇక్కడ ఇలా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, అన్ని క్రిస్మస్ థీమ్డే. చిన్న చిన్న పిల్లలు కూడా ఇలాగ క్రిస్మస్ థీమ్ లాగా రెడీ అయ్యి వచ్చారు. నాకైతే ఇంకేదో ఫెయిరీ వరల్డ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ వాటర్ సైడ్ చిన్న చిన్న స్వాన్స్ కూడా ఉన్నాయి. బేసికలీ ఇదంతా థీమ్ పార్క్ టైప్ అన్నమాట. ఎక్కడికెక్కడ స్టూడియో సెటప్లు, బ్యాక్ డ్రాప్లు, ఫోటోషూట్లు తీసుకోవడానికి అలాంటివన్నీ పెట్టారు ఇక్కడ ఈ థీమ్ పార్క్లో. ఇదిగో ఇక్కడ ల్యాండ్ ఆఫ్ ఇమాజినేషన్ అని ఉంది కదా, సో మనం ఒక ఇమాజినరీ వరల్డ్ లాగా ఊహించుకోవాలన్నమాట. ఇక్కడ కపుల్ షూట్స్ కానీ బేబీ షూట్స్ కానీ అన్ని ప్రాప్స్ ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితేను చూసారు, అందరు వచ్చి ఇక్కడ ఈ బ్యాక్ డ్రాప్స్ దగ్గర ఇలా ఫోటోలు తీసుకుంటున్నారు. ఫోటో బూత్స్ లాగా కూడా పెట్టారు. మీకు ఇప్పుడు ప్లేస్ చూపించిపోతున్నాను, దాని పేరు హౌస్ ఆఫ్ లైట్స్ అని చెప్పి. ఆ లోపలికి వెళ్ళి ఎలాగుంటుందో చూద్దాం. ఇదే ఆ హౌస్ ఆఫ్ లైట్స్ అన్నమాట. సో బేసికలీ ఒక పెద్ద గదిలోని చుట్టూ మిర్రర్సే, మీరు పైన చూసినా చుట్టూ చూసినా అంత మిర్రర్సే ఉంటాయి. లోపడేమో ల్యాంటర్న్స్ లాగా లైట్స్ ఉంటాయి అన్నమాట. అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ వెలుగుతూ ఉంటాయి. ఆ కలర్స్ బట్టి ఆ మిర్రర్లోని మీకు ఆ లైట్ రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. సో ఆ లైట్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ మిర్రర్ నుంచి అదే కలర్ మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా చూసారా, మామూలుగా వైట్ కలర్లోనే ఉంటే దగ్గర నుంచి చూస్తే అది వెలుగుతున్నప్పుడు ఆ రిఫ్లెక్షన్ మిర్రర్ మీద లైట్ పడి ఆ రిఫ్లెక్షన్ ఆ కలర్లో వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇలా ఆర్చ్ లైటింగ్స్ కూడా ఉంటాయి. ఈవినింగ్ అయితే ఇలాగా ఈ టెడ్డీ బేర్ షోస్ అవుతూ ఉంటాయి వాటర్ సైడ్. ఈవినింగ్ అయింది, లైట్లు వేసారు. మీకు క్విక్గా చూపించేస్తాను లైట్లు వేస్తే ఎలా ఉంటుందో.
బేబీ షార్క్ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో కానీ ఏ పిల్లల దగ్గర విను అదే సాంగ్ వినిపిస్తుంది. ఏ పిల్లల ఫోన్లోని ట్యాబుల్లో వినండి అదే సాంగ్ వినిపిస్తుంటుంది. వామ్మో, కంటిన్యూస్గాని ఏదో రీల్ చూసినట్టు లేదా సాంగ్ విన్నట్టు అదే సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. ఎంత రిజిస్టర్ అయిపోయిందో అసలు ఆ సాంగ్ మైండ్లోని విని విని. నాకు తెలిసి బేబీ షార్క్ సాంగ్, మీకేమైనా సాంగ్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్స్లోని చెప్పండి. లేటెస్ట్గా ఏమైనా సాంగ్స్ ఇస్తే ఇలా ట్రెండింగ్గా. ఇక్కడ అంతా లైట్లు వేస్తారు కదా. ఇప్పుడు షోలు స్టార్ట్ అవుతే కొంతసేపట్లోని మనకి ఇలా వాటర్ సైడ్ ఏమో టేబుల్స్ చైర్స్ వేసారు. చిన్న చిన్న రెస్టారెంట్స్ లాగా ఉన్నాయి. సో ఇక్కడ మనం కూర్చొని ఈజీగా చూడొచ్చు అనమాట. ఐ మీన్ వ్యూ బాగుంటుంది, మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ అందరు గుంపులో గోవింద నించున్నా కన్నా అక్కడ మనం అలాగే టేబుల్స్ అవి బుక్ చేసుకున్నానికి ఏమైనా రెస్టారెంట్స్ దగ్గర కూర్చొని ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూర్చున్నాం అనుకో మనకి ఇంకా వ్యూ ఈజీగా ఉంటుంది అనమాట చూడ్డానికి. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ అన్నీ. అండ్ ఆల్సో అలాగా మనం అక్కడ ఏదో రివర్ సైడ్ కూర్చొని తింటున్నట్టు వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అలా సెటప్ చేశారు ఇక్కడ అంతాని. ఇదంతా ఎక్స్టీరియర్ సైడ్ అనమాట. ఇలా డెకరేషన్ చేశారు లైట్లతోని. ఇక్కడ పెంగ్విన్లు, స్నో మ్యాన్లు, లైట్ హౌస్లు, ఇగ్లూలు, హౌస్లు ఇవన్నీ లైటింగ్స్తో డెకరేషన్ చేశారు. అంటే ఏం లేదు, పిల్లలకి అలాగా ఫొటోస్ తీసుకోవడం కానీ కపుల్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఇలా ఫోటో ప్రాప్స్ లాగా అలా పెట్టారనమాట అంతా బయట. సో ముందు చెప్పినట్టు ఇక్కడ అకేషన్ బట్టి, సీజన్ బట్టి, ఫెస్టివ్ బట్టి ఇక్కడ థీమ్స్ అన్నీ మారుస్తుంటారనమాట ఎప్పటికప్పుడు. ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ థీమ్. నాకు తెలిసి న్యూ ఇయర్ వరకు ఇదే థీమ్ ఉంచుతారేమో. ఎందుకంటే క్రిస్మస్ న్యూ ఇయర్ హార్డ్లీ 1 వీక్ అపార్ట్లో వస్తుంది కాబట్టి. లేదా మళ్ళీ న్యూ ఇయర్కి అని చెప్పి న్యూ ఇయర్ ముందు ఏమైనా వీళ్ళ న్యూ ఇయర్ అని ఏమైనా మారుస్తారేమో, మరి నాకైతే ఐడియా లేదు. కానీ ఇక్కడైతేను అదే సీజన్ బట్టి లేదా ఆ ఒకేషన్ బట్టి థీమ్స్ అయితే మారుస్తుంటారు. ఇక్కడ చూసారు ఈ ఎంట్రన్స్లోని ఈ టెడ్డీ బేర్ భలే వెరైటీగా ఉంది. దీనికి శాంటాక్లాస్ డ్రెస్ కాదు, శాంటాక్లాస్ గౌన్ వేస్తారు యాక్టింగ్. అది ఈ శాంటాక్లాస్ గౌన్ వేసుకుంది. నేను చాక్లెట్ విల్లే అంటే విల్లీ వంకా అండ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ సినిమా ఉంది కదా, ఒక ఇంగ్లీష్ మూవీ, ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను నేను. కానీ అదేం కాదు. ఇక్కడ అంతా థీమ్ పార్క్ టైప్ అనమాట ఫోటోల కోసం. బేసికలీ ఇక్కడ పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ప్రాప్స్ కానీ, ఆ బొమ్మలు కానీ, ఆ షోలు కానీ, అలాగే అంటే మన దగ్గర ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి కదా, అలా రైడ్స్ అవి ఏం లేవు. కానీ ఇక్కడైతేను ఇలాగ ఫోటోలు తీసుకోవడానికి ఇలాగ ఈ బ్యాక్ డ్రాప్స్, ఈ సెటప్స్, ఈ స్టూడియో టైప్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగో లోపల కపుల్స్కి కూడా చాలా బ్యాక్ డ్రాప్సే ఉన్నాయి. ఎవరైనా కపుల్ షూట్స్కి గట్రా కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు, సౌగ్గా అయిపోద్ది. ఇక లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని, లవ్ అని, ఇంకా చాలా అటువైపు కూడా చాలా ఉన్నాయి. ఆ హంసలని, ఏవో వింగ్స్ అని చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇలా తక్కువలో అయిపోద్ది. కానీ బ్యాక్ డ్రాప్స్ అవి బాగున్నాయి. ఈవినింగ్ టైం అయితే లైట్లో బాగా కనిపిస్తాయి ఇవన్నీ. the snow in the one-horse open sleigh. All the fields need go, laughing all the way. Bells on winter's ring, making spirits bright. ఇదిగో కొంతసేపట్లోని ఇక్కడ ఒక షో స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ బోట్ మీద షో చేస్తారనమాట. అదిగో అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలు అన్నిటి ఏదో షో స్టార్ట్ అవుతుంది. ఫైర్ వర్క్స్ లాంటివి అవన్నీ. వీకెండ్ కదా, అందుకే కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తున్నారు. ఈ బొమ్మ చూడండి అప్పుడు ఎలా తిరిగి వస్తుందో. దీనికి స్ప్రింగులు లేనట్టున్నాయి, ఒంట్లో స్ప్రింగులు ఉన్నట్టున్నాయి. సారీ. సో వీటి మీద ఫైర్ వర్క్స్ అని, అక్కడ ఒక లైట్ హౌస్ లాగా ఉంది, అక్కడి నుంచి స్నోఫాల్ అని అవన్నీ పడుతూ ఉంటాయి అన్నమాట. బాగుంటాయి ఈ షోస్. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ వాచ్.
సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాము. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.